వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో ఐటీ రంగానికి ఆద్యం పోసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని అన్నారు. అతి చిన్న వయసులోనే దేశానికి సేవలందించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కిందని కొనియాడారు. దేశంలోని యువత అభివృద్ధి చెందాలంటే శాస్త్ర సాంకేతిక రంగానికి పెద్దపీట వేయాలని ఆయన సంకల్పించారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, సంగీత శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, బొప్ప దేవయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు సామాన్య ప్రజవలే తన జీవితం గడుపుకున్నటువంటి ప్రస్థానంలో అనుకోని రీతిలో వారి యొక్క తమ్ముడి మరణానంతరము తల్లికి చేదోడు వాదోడుగా ఉండడం గురించి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారు చాలా ప్రేమ హృదయంతో వెలిగి భారతదేశాన్ని అత్యధిక మెజార్టీతో నెహ్రూ గారి జమానాలో కూడా అన్ని సీట్లు రాకుండా పార్లమెంట్లో ఎక్కువ సీట్లు గెలిపించుకుని ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి మహానేత రాజీవ్ గాంధీ. వారి హయాంలోనే ఐటీ పరిశ్రమ ప్రపంచం లోపలే భారతదేశం ముందుగా ఉండాలని, మన యొక్క యువత ఐటీతోనే ముందుకు వెళ్తే బాగుంటుందని, ప్రపంచం లోపలనే మన యొక్క ఆర్థికాభివృద్ధి అధికంగా ఉంటుందని భావించినటువంటి నేత, పెద్ద మహానుభావుడు. ఆయన మన యొక్క దేశం యొక్క గొప్పదనానికి చిరునామాగా వెళ్ళినటువంటి వ్యక్తి. అనుకోని పరిస్థితుల్లో శ్రీలంక సైన్యం మనం సాయం చేయమంటే మనం సైన్యం సాయం చేసిన పరిస్థితుల్లో అప్పుడు తిరుగుతూ బారిన పడి మృతి చెందినటువంటి మహానుభావుడు. ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. దేశానికి ఐటీ రంగానికి ఆద్యం పోసినటువంటి మాననీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి అత్యంత కీలక సమయంలో, అత్యంత క్లిష్ట సమయంలో ఇందిరాగాంధీ గారి తీవ్ర మరణానంతరం వారు ఈ దేశ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత భారతదేశంలో ఎన్నడూ లేనటువంటి ఒక మెజార్టీతో పార్లమెంట్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అతి చిన్న వయసులోనే ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. వారు ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి ఇవాళ ఐటీ రంగంలో మనం ప్రతి గ్రామంలో ఇవాళ సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, లేకుంటే ఇతరత్ర ఐటీ రంగం డెవలప్ అయిందంటే ఇలా వారు చూపినటువంటి విధానమే, వారు చూపినటువంటి తీసుకొచ్చినటువంటి పథకమే. అలా దేశంలో యువకులందరూ కూడా యుక్త వయసులో ఓటు హక్కు ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో 21 సంవత్సరం ఉన్నటువంటి ఓటు హక్కును 18 సంవత్సరాలకే చేసినటువంటి మాననీయులు రాజీవ్ గాంధీ గారు. వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు చూపినటువంటి బాటలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బాటలో ఎవరు సోనియా గాంధీ గారు కానీ, ఇలా రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున గారు కానీ, ఈ యొక్క రాష్ట్రంలో మహేష్ గౌడ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ వారు చూపినటువంటి బాటలో నడుస్తూ వారు చూపినటువంటి బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనార్టీలకు కానీ, స్త్రీలకు కానీ ఎన్నో అత్యంత వారికి కావలసినటువంటి పథకాలను నెరవేరుస్తూ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది తెలంగాణలో. వారి బాటలో మేమందరం కూడా నడుస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి రాజీవ్ గాంధీ గారిని తలుచుకుంటూ వారికి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు.
దివంగత మహానేత దివంగత ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు అందరం కలిసి ఈరోజు భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లాలనే మహాసంకల్పంతో వారు చేసినటువంటి ఒక సంస్కరణలు, వారు చేసినటువంటి ఆలోచన విధానంతోనే ఈరోజు ప్రపంచ అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగాల్లో అన్ని రంగాల్లో కూడా భారతదేశం ముందుకు వచ్చింది అనంటే అది కేవలం రాజీవ్ గాంధీ గారి యొక్క ప్రణాళికలు, వారు చేసినటువంటి బాటలోనే ఈరోజు అభివృద్ధి జరిగిందనేటువంటి మాట బీజేపీ అగ్రనేతలు వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ రాజీవ్ గాంధీ గారిని కొనియాడినటువంటి సందర్భంగా గుర్తు చేస్తూ వారు ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలి. ఆ భవిష్యత్తు ఉండాలంటే మరి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ఐటీ రంగంలో అభివృద్ధి చెందాలి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి సంకల్పంతో అనేక సంస్కరణలను తీసుకొచ్చినటువంటి కారణంగానే ఈరోజు భారతదేశం మరి అగ్రదేశాలతో పోటీ పడే విధంగా ఉంది. ఈరోజు మరి రాజీవ్ గాంధీ గారు చూపినటువంటి బాటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మన ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మరి ఐటీ రంగంలో, విద్యారంగంలో ఈ యొక్క రాష్ట్రాన్ని ఐటీ హబ్గా తీర్చిదిద్దడానికి ఐటీ మంత్రి వారు శ్రీధర్ బాబు గారి యొక్క సారథ్యంలో, ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ వారు చూపినటువంటి బాటలో నేటి యువతరం, నేటి విద్యార్థి లోకం వారు చూపినటువంటి బాటలో నడుస్తూ ఇంకా ఉజ్వలమైనటువంటి భారతదేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి అందరూ ముందు కంకణబద్దులు కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారు చూపినటువంటి బాటలో నడుస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి మనవంతు సేవలు అందించే విధంగా ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దాలంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఉండాలనేటువంటి సంకల్పంతో చేస్తూ రాజీవ్ గాంధీ గారి కలలను నిజం చేయడానికి అందరం నడుం బిగించి చేయి కలిపి ముందుకు సాగాలని కోరుకుంటూ